నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్తే గుర్తు చెప్పారు ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికేసిన ధోని ఐపీఎల్లో మాత్రం చెన్నైకి ఆడుతున్నాడు చెన్నై జట్టును లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలబెట్టడంలో మహేంద్రుడి పాత్ర మర్చిపోలేనిది అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆటగాడిగా కొనసాగుతున్న ధోని ఈ సీజన్తో దానికి కూడా గుడ్ బై చెప్పేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఆర్సీబీతో 2 రోజుల క్రిందట జరిగిన మ్యాచ్ ధోనికి చివరి ఐపీఎల్ మ్యాచ్ అయి ఉండొచ్చన్నమాట అనేది వినిపిస్తుంది గతేడాది ఐపీఎల్లో సడన్ గా ధోనిని కాదని జడేజాను కెప్టెన్ గా నియమించారు దీంతో ధోని నిష్క్రమణ త్వరలోనే ఉంటుందని తేలిపోయింది అయితే ఈ సీజన్ లో జట్టు విఫలమవడంతో ధోనియే మళ్లీ పగ్గాలు చేపట్టాడు ఈ ఐపీఎల్ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అప్పగించారు అతను బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీని కూడా బాగానే లాక్కొస్తున్నాడు జట్టు కూడా సమన్వయంతో కుదురుతుంది కాబట్టి ధోని నిష్క్రమణకు పెద్దగా అడ్డంకులేం లేనట్లే చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్లో ఈ స్థాయిని తెచ్చింది ధోని నాయకత్వమే అనేది నిస్సందేహం అందుకే ధోని రిటైర్మెంట్ నిర్ణయం ఆయన ఇష్టమేనని సిఎస్కే యాజమాన్యం చెబుతుంది అయితే ధోని రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని ఈ సీజన్లో అతను చాలా ఫిట్గా కూడా ఉన్నాడని గుర్తు చేసింది ఒకవేళ కొనసాగాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్కి కేవలం బ్యాటింగ్కు దింపే ఆలోచనల్లో కూడా సిఎస్కే ఉంది కానీ ధోని వీటన్నింటికీ సింగిల్ డైలాగ్తో చెక్ పెట్టేశాడు ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతను అలాగే హఠాత్తుగా వైదొలిగాడు